అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జస్టిస్ బిఆర్ గవాయ్ గారు అండ్ విశ్వనాథన్ గారు కోర్ట్ నెంబర్ 3లో ఐటమ్ నెంబర్ 19 కింద విచారణకు వచ్చిన కవిత గారి కేసులో, కవిత బెయిల్ కేసులో ఈరోజు విచారించిన దిశవ్వ ధర్మాసనం తీర్పు ఏం చెప్పారంటే, ఈ కవిత గారు కేసులో 459 మంది సాక్షులను విచారించారు. పక్కాగా సాక్ష్యాలు ఉన్నాయి, బెయిల్ ఇస్తానికి లేదు అన్న సిబిఐ ఈడీ న్యాయవాదుల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ గారి వాదనలను పరిగణలోకి తీసుకొని బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. ఈ వాదోపాదనలు ఎలా ఉన్నాయంటే, సిబిఐ అంటుంది దీంట్లో 50 కోట్లు పైగా మాగుంట శ్రీనివాసరెడ్డి అని ఆయన, నేను 50 కోట్లు సమకూర్చాను కవిత గారికి, ఆ 50 కోట్లు ఆమె ఇంకొక 50 కోట్లు కలిపి ఢిల్లీలో తన లిక్కర్ బిజినెస్ను పెంచుకోవటానికి, వ్యాపారం పెంచుకోవటానికి సిసోడియా గారు ఎవరైతే ఉన్నారో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగిందని, ఆమె ఈ లిక్కర్ స్కాము కేసులో ఆమె లంచం 100 కోట్లు ఇచ్చి అక్కడ బిజినెస్ జరిపింది కాబట్టి ఆమె ముద్దాయి, కనుక ఆమెకు బెయిల్ ఇస్తానికి లేదు అన్నట్లుగా సిబిఐ ఈడీ చెప్పింది. అయితే జస్టిస్ బిఆర్ గవాయ్ గారు జోక్యం చేసుకొని, అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి అని ఆయన ఎంపీ, ఆయన 50 కోట్లు సమకూర్చాను కవిత గారికి అన్నప్పుడు మరి జస్టిస్ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎందుకు ముద్దాయిగా చూపలేదు, కేవలం సాక్షిగా ఎందుకు చూపించారని ప్రశ్నించారు. అదేవిధంగా విశ్వనాథన్ గారు కూడా జోక్యం చేసుకొని, ఇప్పుడు వీళ్ళు సాక్షులుగా ఎలా తీసుకుంటారు వీళ్ళని, మరి బుచ్చిబాబు అనే అతను కూడా కవిత దగ్గర పిఏగా ఉన్న అతన్ని కూడా సాక్షిగా అప్రూవల్గా మార్చిన మాత్రాన వీళ్ళ ముద్దాయిలు ఎందుకు చేయరు? మీరు ఒక కల్పిత కథ సృష్టించి, ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ సృష్టించి రాజకీయ కక్షలతో ఎవరి మీదైనా కానీ పగ తెచ్చుకునే రాజకీయ నాయకులకి మీరు వాళ్ళ చేతిలో పావుగా మారతారా అని ఆమె అదేవిధంగా ఇలా చేయటం సబబు కాదు, మీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు అన్నట్టుగా కోర్టు సిబిఐ ఈడీ అధికారుల మీద తీవ్ర అసహనం చేయగా, ఈ ముకుల్ రోహిత్ గారు కూడా అది అన్యాయం, ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా 5 నెలల నుంచి జైల్లో పెట్టారు. ఆమె 15 కేజీల దాకా బరువు తగ్గారు. ఆమె ఎప్పటికంటే అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్నారు. ఈ కేసులో ఏమి సాక్ష్యాలు లేవు. సెల్ ఫోన్లు ఆధారంగా ఆమె వాడుకున్న సెల్ ఫోన్లు పని వాళ్ళకి ఇస్తారు. పని వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన ఆ సెల్ ఫోన్లు దాంట్లో ఏదో రహస్యాలు ఉన్నాయి, అవన్నీ తుడిపేసి పని వాళ్ళకి ఇచ్చారని మీరేదో ఎస్యూమ్ చేసుకొని ప్రిజంప్షన్గా ఈ కేసు పెట్టారు. కానీ వాస్తవంగా ఈ కవిత మీద మీరు ఎలాంటి సాక్ష్యం ఈ విధంగా ఉంది, మీ ఐ విట్నెస్, మేము 100 కోట్లు ఇస్తూ ఉంటే మేము చూసాము, లేదా ఢిల్లీలో కవిత ఈ బిజినెస్ చేసింది అక్కడ మేము పట్టుకున్నామని ఏమీ లేదు, మీరేదో ప్రిజంప్షన్ మీద కేసు పెట్టారు, అంతా తప్పులు కనుక అని ముకుల్ రోహిత్ గారు అనర్గళంగా వాదించారు. దాని పర్యవసానంగా ఒక మహిళ 45(1) ప్రకారము పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఒక మహిళని జైల్లో ఎక్కువ కాలం ఉంచకూడదు, ఆమెని ఒక అవాగ్యురాలుగా ఉన్నారు, ఇప్పుడు జైల్లో మగ్గుతున్నారు 5 నెలల నుంచి, హెల్త్ కండిషన్ బాగలేవు, ఈ కారణం మీద మేము బెయిల్ ఇస్తున్నామని మన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ గారు, ఎవరైతే ఈరోజు న్యాయాన్ని సమపాళల్లో పంచుతున్న సుప్రీంకోర్టుకే గర్వకారణంగా నిలుస్తున్న బిఆర్ గవాయ్ గారు పురాపురాలు ఆలోచించి ఒక మహిళా హక్కుల గురించి, మానవ హక్కుల గురించి గట్టిగా పట్లాడుతున్న ఏకైక జడ్జిగా మేము మానవ హక్కులు ప్రజాసంఘ న్యాయవాదులుగా ప్రశంసిస్తూ ఈ బెయిల్ గ్రాంట్ చేయడాన్ని మేము చాలా హర్ష వ్యక్తం చేస్తూ ప్రజా సంఘాల న్యాయవాదులుగా మేము ఈ ప్రకటన చేస్తున్నాము. ఇది శుభ పరిణామం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.